హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ దీని ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఏపీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగదు. దానికి బదులుగా ప్రతి ఒక్కరికి మెయిల్ వచ్చిందని, అంటే కరెక్షన్ ఉండే వాళ్ళందరికీ మెయిల్ వచ్చిందని చెప్పాము. ఓకేనా? ఆ కరెక్షన్ కావాల్సిన డీటెయిల్స్ మనం ఏపీ సెట్ డిపార్ట్మెంట్కి పంపించడానికి లాస్ట్ డేట్ 10th June 2024 అనమాట. ఓకేనా? రేపు లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ఎవరైనా పంపించకపోతే మ్యాక్సిమం ఈరోజు రేపు లోపల వాళ్ళ డిపార్ట్మెంట్కి చేయాలని చేసేయండి. ఎందుకంటే ఈ ఏపీ సెట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ డిఎల్కి మనం రాయాలంటే క్వాలిఫై అయినట్టుగా సర్టిఫికేట్ ఇంపార్టెంట్గా కాబట్టి ఈ సర్టిఫికేట్ ఎలాంటి మిస్టేక్స్ లేదనుకోండి, మీరు ఇబ్బంది లేకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? అందుకోసం ఈరోజు రేపు లోపల, ఈ రేపు కూడా అవసరం లేదు, రేపు మార్నింగ్ లేకపోతే ఈరోజు ఈవినింగ్ లోపల మీ కరెక్షన్స్ మ్యాక్సిమం సెండ్ చేసేయండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఒకటి ఉంది. కరెక్ట్గా మీ డీటెయిల్స్ని కరెక్ట్గా టైప్ చేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించవచ్చు, లేకపోతే ఎంఎస్ వర్డ్లో కానీ సెండ్ చేసేయండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, మీది కరెక్షన్ మ్యాక్సిమం రెక్టిఫై చేయడానికి ఈ రోజు రేపు లాస్ట్ డేట్ కాబట్టి ఈ డేట్ లోపల మీరు సెండ్ చేస్తే తర్వాత సర్టిఫికేట్ ప్రింట్ అయిపోతుంది అనమాట. వన్స్ ప్రింటింగ్లో మిస్టేక్ అయిందనుకో మళ్ళీ చాలా కష్టం అనమాట, మళ్ళీ కరెక్షన్ చేయడం చాలా తలకాయ నొప్పి అనమాట. అందుకోసం వితిన్ ఈ రోజు కానీ రేపు లోపల మీ డీటెయిల్స్ అన్ని సెండ్ చేసేయండి. ఓకేనా? ఏపీ సెట్ డిపార్ట్మెంట్ వరకు. ఓకేనా? ఇది వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే, మన వెబ్సైట్లో www.openscienceclass.in వెబ్సైట్లో కొన్ని ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ మనము అప్లోడ్ చేసాం అనమాట. మీ సబ్జెక్టు ఏమైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ సబ్జెక్ట్ లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ వాట్సాప్ గ్రూప్ మీరు మెసేజ్ చేస్తే వితిన్ 1 or 2 డేస్లో మిగతా పేపర్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది సెకండ్ థింగ్ అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే, ఈ ఫిజిక్స్ వాళ్ళకి యూనిఫైడ్ బుక్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 4 వాల్యూమ్స్ ఉందని చెప్పాము. ఓకేనా? ఈ బుక్ ఒక్కొక్కటి నేనైతే 100 or 150 రూపీస్ దగ్గర కొన్నాను ఓల్డ్ బుక్స్. కానీ అది జెరాక్స్ చేస్తే మించి 2500 రూపాయలు అవుతుంది అనమాట. కంప్లీట్గా జెరాక్స్ చేసి స్పైరల్ చేయడానికి టోటల్గా అమౌంట్. ఓకేనా? కొంతమందికి అయితే నేనైతే నియర్గా ఒక 10 మెంబర్స్కి అయితే కొరియర్ సర్వీస్ ద్వారా వాళ్ళకి సెండ్ చేశాను. బట్ ఇంకా ఎవరికైనా అవసరం అయితే ఓకేనా మెసేజ్ చేయండి. ఓకేనా? మీకు కూడా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 యూనిఫైడ్ ఫిజిక్స్ బుక్ మీకు కొరియర్ సర్వీస్ నేను సెండ్ చేస్తాను అనమాట. ఓకేనా? ఎందుకంటే ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా కానీ డిగ్రీ లెవెల్ ఉండే బుక్స్, అది కూడా ఓల్డ్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉండే బుక్స్లో కంటెంట్ చాలా తక్కువ ఉంది. ఓకేనా? నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చిందనమాట. ఈ విషయం ఏంటంటే, ఈ బుక్ని డైరెక్ట్గా బుక్ లాగానే ప్రింట్ చేసి తక్కువ రేటుకు చేయొచ్చని, బట్ అది మన చేతిలో లేదు. అది ఆ బుక్ ఎవరైతే రిలీజ్ చేస్తారో వాళ్ళ చేతిలో ఉంది, మనం చేయకూడదు. కాబట్టి జస్ట్ మనం జెరాక్స్ చేయడానికి పాసిబుల్, బుక్గా మనం రిలీజ్ చేయడానికి లేదు. అందుకోసం అవసరం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మెసేజ్ చేయండి, వాళ్ళకి సెండ్ చేస్తాం. ఎంతో ఖర్చు పెడతాము. ఓకేనా? ఈ బుక్స్ కోసం ఖర్చు పెట్టడం చాలా తప్పు లేదు. బుక్స్ అనేది వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా? బుక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మనకి నష్టం కాదు. ఓకేనా? అవసరం ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ కూడా చేస్తే వాళ్ళకి వితిన్ 1 or 2 డేస్లో మీకు కొరియర్ చేస్తాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.